గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వాళ్ళంతా ఈ అడ్వర్టైజ్మెంట్లే ఎక్కువ ఉన్నాయి. ఈ పండగ అడ్వర్టైజ్మెంట్లు ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి తాజా జిఎస్టీ అడ్వర్టైజ్మెంట్లు. ప్రతి ఇంటా పండగ అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. జిఎస్టీ ఐటీ తగ్గింపులతో 2.5 లక్షల కోట్ల ఆదా, ఆ డబ్బుతో కళలను నెరవేర్చుకోవడం సులభం, స్వదేశీకి పూర్వవైభవం తీసుకురావాలి, తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ. ఆదాయపు పన్నును 12 లక్షల వరకు మినహాయించడం, జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఏడాది కేంద్రం నుంచి డబుల్ బోనాంజా లభించినట్లయిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వీటి వల్ల ఈ ఒక్క ఏడాదే ప్రజలకు 2.5 లక్షల కోట్ల ఆదా కానున్నాయన్నారు. దీనివల్ల వాళ్ళు తమ కళలను నెరవేర్చుకోవడం మరింత సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో ఇష్టమైన వస్తువులు కొనుగోలు ఖర్చు తగ్గుతుందన్నారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ రేట్లు అమలు కాబోతున్న తరుణంలో ఆయన ఆదివారం జాతిని ఉద్దేశించి 20 నిమిషాల పాటు ప్రసంగించారు. దువ్వెన కూడా స్వదేశీ వస్తువే అయి ఉండేలా ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారానే వికసిత్ భారత్ కళ సాధ్యమవుతుంది, కాబట్టి మనం ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో వస్తువులను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లో. నవరాత్రి తొలి రోజు నుంచి సోమవారం సూర్యోదయంతో పాటు జీఎస్టీ సంస్కరణలు ప్రారంభమవుతాయి. అంటే జీఎస్టీ పొదుపోత్సవం ప్రారంభం కాబోతుంది. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం లభించబోతుంది. పండగ వేళ అందరి నోళ్లు తీపి అవుతాయి. ఈ సంస్కరణ మన వృద్ధి గాథను వేగవంతం చేస్తుంది, వ్యాపార కార్యకలాపాలను సులభతరంగా మారుస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది, అభివృద్ధి పరుగులో ప్రతి రాష్ట్రానికి సమాన అవకాశాలు కల్పిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నేటి నుంచి దసరా, ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు. 29న పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ వేడుకలకి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కనీసం 18 లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా. 11 రోజుల్లో 11 రూపాయలు అమ్మవారు దర్శనమిస్తారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఏడాది వేడుకల నిర్వహణలో సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్టు ఆలయ సేనానాయక్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. $1,00,000 ఏటా చెల్లించక్కర్లేదు, ఒక్కసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే. రానున్న లాటరీ సైకిల్లోనే అమలు. 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యువల్ చేసుకోవాలనుకునేవారు ఆందోళన చెందనక్కర్లేదు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా యంత్రాంగ వివరణ. H1B వీసా కోసం $1,00,000 ఫీజు, సుమారు 88 లక్షలు చెల్లించాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు ప్రస్తుత వీసాదారులకు వర్తించవని ట్రంప్ యంత్రాంగం వివరణ ఇచ్చింది. కొత్తగా H1B వీసా పిటిషన్లు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ ఫీజు కూడా ఏటా చెల్లించాల్సిన పని లేదని, ఒకసారి కడితే సరిపోతుందని తెలిపింది. ఇది కొత్త వీసాలను మాత్రమే రెన్యువల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, ప్రస్తుత వీసాదారులకు కాదు. రానున్న లాటరీ సైకిల్లోనే ఇది వర్తిస్తుంది. 2025 లాటరీ విజేతలకు వర్తించదని వైట్ హౌస్ ప్రకటించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆక్వాపై మరో పిడుగు. భారత్ నుంచి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికాలో బిల్లు. ఇండియా ప్రింప్ యాక్ట్ను ప్రవేశపెట్టిన సెనేటర్లు. ఆక్వా ఎగుమతులపై అమెరికా ఇప్పటికే 50% సుంకాలు విధించి రంగాన్ని దెబ్బకొట్టింది. CVD కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ కలిపి మొత్తంగా 60% వరకు పన్నులు విధిస్తోంది. ఇది చాలదన్నట్టు ఏకంగా భారత్ నుంచి రొయ్యల దిగుమతిని నియంత్రించే చర్యలు ప్రారంభించింది. భారత రొయ్యల సుంకం చట్టాన్ని, ఇండియా ష్రింప్ యాక్ట్, అక్కడి సెనేటర్లు బిల్ క్యాసిడీ, సిండీ హెడ్ స్మిత్ ప్రవేశపెట్టారు. లూసియానాలోని రొయ్యలు, క్యాట్ ఫిష్ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు బిల్లు తెస్తున్నట్టు సెనేటర్లు పేర్కొంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆయన వర్ణించిన ఆసియన్ గెలిచింది అంటూ, ఆ దంపతులకు సంతానం లేదు, జీవిత చర్మాంకంలో వాళ్ళు తమకున్న భూమిలో కొంత ఏదైనా ప్రజా అవసరాలకు విరాళంగా ఇవ్వాలని భావించారు. ఇదే సమయంలో బంధుమిత్రుల నుంచి పలు ఒత్తిళ్లు వచ్చే కళ్యాణ మండపం, పార్టీ కార్యాలయం, దేవాలయం ఇలా వేటికైనా ఇవ్వాలంటూ కోరారు. దీంతో తన ఆశయానికి అవరోధాలు ఎదురవకుండా భర్త ఆ స్థలాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని CHCకి ఇస్తూ వీలునామా రాయించారు. ఆయన మరణానంతరం భార్య ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించిన ఉదంతం ఇది. కృష్ణా జిల్లా కంకిపాడు PHCని 2009లో CHCగా మార్చారు. అందుకు తగినట్టు కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. తగినంత స్థలం అందుబాటులో లేకపోవడంతో 10 ఏళ్ల పాటు చాలీచాలని గదిలోని వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు అదే గ్రామానికి చెందిన అక్కినేని గోపాలకృష్ణ సుగుణ దంపతులకు బందర్ రోడ్డు పక్కన 20 కోట్ల విలువైన 1.69 ఎకరాల స్థలం ఉంది. అప్పటికే ఆ భూమిని విరాళంగా ఇవ్వాలనుకున్న గోపాలకృష్ణమూర్తి 2019 మార్చిలో CHC భవన నిర్మాణం కోసం వైద్య శాఖ దఖలుపరిచారు. అనంతరం 4 నెలల తర్వాత ఆయన మృతి చెందారు. వీలునామా ప్రకారం సంబంధించిన స్థలంలో నాబార్డు నిధులు 4.6 కోట్లతో ప్రభుత్వం భవన సముదాయం నిర్మించి 2023లో ప్రారంభించింది. ఆసుపత్రికి అదనపు గదులు, పడకలు, మార్చురీ తదితర సౌకర్యాన్ని ఇటీవల మరో 5.75 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఇక్కడ రోజుకు 200 మంది రోగులు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేసింది. ఇప్పుడైనా సరే ఇక్కడ ఇది ఆ దంపతులు హైలైట్ చేశారు కదా, ఇలాంటివి అంటే ఇది జగన్ టైంలో ఈ PHCలు CHCలు పెట్టడం వల్ల సాధ్యమైంది. ఇప్పుడు కూడా అట్లాగా కంటిన్యూ చేసుకోవచ్చు కదా, వాటిని ఎందుకు మనం డిస్టర్బ్ చేస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్లతోనే నడుస్తున్నాయి. పత్రికలన్నీ కూడా ఈ 4 రోజులు, ఈ 10 రోజులు కూడా ఫుల్ అడ్వర్టైజ్మెంట్తో నడుస్తాయి.
యూరియా యాతన అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఒక్క కట్ట కోసం క్యూ లైన్లలో రైతన్నల పడిగాపులు, ఆత్మగౌరవాన్ని దిగమింగుకుని రోజంతా అగచాట్లు, ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో ఖర్చులు తడిసి మోపిడు, పెట్టుబడి సాయం అందక మద్దతు ధర లేక వెలవెల, రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు దక్కని మద్దతు ధర, వరి, మిర్చి, పొగాకు, ఉల్లి, అరటి, చీని అన్నిటి దుస్థితి అదే. భరోసా కల్పించాల్సిన సర్కారు దిక్కులు చూస్తున్నవేను, అన్నదాతకి ఎన్నడూ చూడని దుస్థితి. 15 నెలల్లో అప్పుల పాలై 300 మంది రైతన్నలు బలవన్మానాలు, ఒక్కరికి పరిహారం చెల్లించి ఆదుకొని కూటమి సర్కార్. ఉచిత పంటల బీమా లేదు, బీమా పరిహారం ఎగవేత, కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు, ఆర్బీకేలు సచివాలయాలు నిర్వీర్యం, వైఎస్ఆర్సీపీ హయాంలో ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతు ముంగిటికి ఎరువులు, విత్తనాలు, వ్యవసాయోత్పాదకాల సరఫరా, సీఎం యాప్ మార్కెట్ జోక్యంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో నాటి రైతులకు నిశ్చింత అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిడిల్ క్లాస్కి మెలోడీ అంటూ నేటి నుంచే జీఎస్టీ 2.0, మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదా, 5%, 18%, 40%, ఇకపై ఈ 3 స్లాబులు, కిరాణా సరుకులు, ప్యాకేజీ ఫుడ్స్ 5%లోకి, ఔషధాలు, వైద్య సంబంధ పరికరాలపైన పన్ను తగ్గింపు, బీమా పాలసీ ప్రీమియంపై పూర్తిగా పన్ను మినహాయింపు, కుటుంబాన్ని బట్టి నెలకు 1700 నుంచి 2200 మిగిలే ఛాన్స్, సిమెంట్ సహా నిర్మాణ సామాగ్రిపై తగ్గింపు, రోడ్లపైకి మరిన్ని చిన్న కార్లు, 40%లోకి సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే ఎన్ని అడ్వర్టైజ్మెంట్లతోనే పేపర్లన్నీ నిండిపోయినాయి. ఇంకోటి ఆదివారం కాబట్టి వార్తలు కూడా తక్కువ ఉండుంటాయి నన్న. పోతే ఆంధ్రజ్యోతి బరిలోకి భారతి అన్నటువంటి వార్తను క్వశ్చన్ మార్క్. మనం ఏదైనా సరే ఎవడి మీదనైనా సరే బురదంతా చల్లాలనుకుంటే చివరి క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే చాలు. అప్పుడు మనం రాసింది ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ అన్నాగా మేమేమీ నిజమంటలేదు కదా అని చెప్పడానికి వీలుగా మీడియా అనుసరించేటటువంటి ఒక దమన నీతి అదే ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. అనుకున్నదే అవుతోంది. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతిరెడ్డి రంగంలోకి దిగేశారు. ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నామే ఇప్పుడు వైసీపీ నేతలతో మాటామంతి కలుపుతున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరాధిస్తున్నారు. గత కొద్ది రోజులుగా వ్యవహారం చాప కింద నీరులా సాగిపోతుంది. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక జగన్ అసెంబ్లీ ముఖమే చూడడం మానేశారు. అప్పుడప్పుడు పెళ్లిళ్ళు చావులకు వెళ్ళడం తప్ప ప్రజా ఉద్యమాలకు దూరం, చాలా వరకు ప్యాలెస్కే పరిమితం. తాడేపల్లి లేదంటే బెంగళూరులో ఉంటున్నారు. మరోపై ఆయన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో అరెస్టుపై రకరకాల వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య భారతి ఎంట్రీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతి కూడా పార్టీ బాధ్యతలు భుజాలపై వేసుకుంటారా లేదా జగన్కు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేస్తున్నారా దానిపై స్పష్టత లేదు. కానీ భారతి ఎంట్రీ మాత్రం ఖరారైంది. వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతిలు చేసుకుని పార్టీ అంతర్గత వ్యవహారం మీద చర్చ ఎవరెవరో ఏం చేస్తున్నారంటారా. జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు, మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు, కొన్నాళ్ళుగా చాప కింద నీళ్ళ వ్యవహారం, భారతీయ ఎంట్రీ పార్టీలో కలకలం అంటూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా రాయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు బయటకు వచ్చారు, అట్లాగే బ్రాహ్మణి గారు బయటకు వచ్చారు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ అప్పటి నుంచి రాజకీయాల్లో వాళ్ళు శాసిస్తారు అని ఏమన్నా చెప్పారు. ఆమె చాలామంది నాయకులతో కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు. ఎవరన్నా నాయకురాలకు మొన్న పదవులు వచ్చినప్పుడు కూడా మహిళా నాయకురాలకు ఫోన్లు చేసి అభినందనలు కూడా తెలియజేశారు. మరి అక్కడ ఆవిడ జోక్యం చేసుకుంటున్నట్ట, అక్కడ ఇంట్లో రాజకీయాలు చేస్తున్నట్ట, లేకపోతే ప్రత్యామ్నాయంగా పెడుతున్నట్ట, అక్కడ కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నా అదేమీ కాదు. అది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బాధ్యతాయుతమైన పని. ఇక్కడ ఈవిడ వచ్చేటప్పటికి పార్టీని లాగేసుకుంటుందా లేకపోతే పార్టీని ఈవిడ నడిపిస్తుందా? జగన్ ఇంట్లో కూర్చుంటున్నాడు. జగన్ ఇంట్లో కూర్చుంటుంటే కనుక ఉద్యమాలు ఎట్లా జరిగినాయి? ఇంతకంటే నీచమైన జర్నలిజం ఏదన్నా ఉంటుందా? ఉల్లిపాయల రైతుల దగ్గరికి వెళ్ళింది ఎవడు, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినోడు ఎవడు, అట్లాగే ఏది తమ వాళ్ళని చంపినప్పుడు ఇదే దాడులు చేసినటువంటి సందర్భంలో వెళ్ళినోడు ఎవడు, అవన్నీ మరి ఎవరు వెళ్ళారు? అసలు చంద్రబాబు గారు మొదటి 3 ఏళ్లలో ఎక్కడికైనా తిరిగారా? ఆయన కరోనా వచ్చినప్పుడు అయితే అసలు బయట కనిపించారా? మరి అప్పుడు లేనిది అప్పుడు చంద్రబాబు గారు 3 ఏళ్ల తర్వాత ఆయన బయటికి రావడం ప్రారంభమైంది. అప్పుడేమో ఆయన అద్భుతంగానే చేసినట్టు, జగనేమో ఇప్పుడు రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, వివరాలు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు, చేస్తున్నాడు యాజిటేషన్. కానీ ఆయన ఇంట్లోనే కూర్చున్నాడు. బెంగళూరు దాంతో వాళ్ళ ఆవిడ వచ్చింది. వీళ్ళని మనుషులు అనాలా, పశువులు అనాలా, నీచులు అనాలా, నికృష్టులు అనాలా, ఇక జనం డిసైడ్ చేసుకోవాలి. లేకపోతే జీఎస్టీ జోష్ అంటూ నేటి నుంచే పన్నుల తగ్గింపు అమలు, నేటి నుంచి జీఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతుంది. దేశంలో కొత్త చరిత్ర మొదలవుతుంది. సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ, కాలం మారుతున్న కొద్ది దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణలు అవసరం. అందుకే జీఎస్టీ 2.1 ప్రవేశపెట్టి మరో చరిత్రకు నాంది శ్రీకారం పలికామంటూ నిన్న ప్రధాని మోడీ స్పీచ్ని ఇక్కడ హైలైట్ చేశారు. దాంట్లో భాగంగా నవశాఖం ఆరంభం అన్నటువంటిది హైలైట్ చేశారు. రాష్ట్రంలో
అమల్లోకి కొత్త స్లాబులు, పేద మధ్య తరగతి వర్గాలకు భారీ ఊరట, తెలుగులో జీఎస్టీ 2.0 సంస్కరణ ఉత్తర్వులు, 11 జీవోల బుక్లెట్ని ఆవిష్కరించిన బాబు, కొత్త విధానంపై అధికారులతో సీఎం సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. H1B రుసుము ఒక్కసారే కొత్త వీసాదారులకు మాత్రమే, ప్రస్తుత వీసాదారులకు వర్తించే రెన్యువల్స్ కూడా రుసుము ఉండదు. H1B వీసాదారులు అమెరికా నుంచి రాకపోకలు సాగించవచ్చు. $1,00,000 ఫీజుపై శ్వేతసౌధం వివరణ, భారతీయులకు అత్యవసర హెల్ప్ లైన్, భారత్ చుట్టూ అమెరికా వచ్చు, మన దేశానికి కావాలని టార్గెట్ చేసినట్టుగా వరుస పరిణామాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమెరికా టికెట్ల ధర పెరుగుదల ఓ భారీ కుట్ర, విమాన సీట్లను బ్లాక్ చేసి కృత్రిమ డిమాండ్ సృష్టించిన మాగా 4chan, భారతీయులను అడ్డుకునేందుకు పన్నాగా, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై నేడు భారత్ అమెరికా చర్చలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఉత్తరాంధ్రకు వాయుగండం, పిడుగులతో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిక, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, బెజవాడలో జోరువాన 13 సెంటీమీటర్ల వర్షం అన్నటువంటిది హైలైట్ చేశారు. నాడు పోగొడితే నేడు రాబట్టారు, మద్యం ఆదాయంలో రాష్ట్రమే టాప్, వైసీపీఎంలో పొరుగుకు మేలు, పాపులర్ బ్రాండ్ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వైపు మందుబాబులు చూపు, సరిహద్దులో తీవ్ర స్థాయిలో ఆదాయ నష్టం, ప్రభుత్వం మారాక పెరిగిన అమ్మకాలు 10.29% మేరకు పుంజుకున్న అమ్మకాలు విక్రయాలు, ఏడాదిలో 30,000 కోట్ల ఆదాయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే, మరి ఇప్పుడు జగన్ లిక్కర్ మీదన రూల్స్ పెట్టాడు కాబట్టి, పెద్ద పెద్ద టాప్ బ్రాండ్స్ని వద్దన్నాడు కాబట్టి అతనికి తగ్గిపోయింది. మరి చంద్రబాబు గారి టైంలో అంతకుముందు అన్ని బ్రాండ్లు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి, పర్మిట్ రూములు ఉన్నాయి కదా, అప్పుడు 17,000 కోట్లు ఎందుకు వచ్చింది? మరి జగను గవర్నమెంట్ షాపుల కిందకి నడిపి బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూములు తీసేసి మొత్తం ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టాక కూడా జగన్కి 25,000 కోట్లు ఎందుకు వచ్చింది అప్పుడు? మరి పక్క రాష్ట్రాలకు పోయి ఉంటే. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఇవన్నీ పెడతాయి. అదే 99 రూపాయల మందు బాటిల్ ఎక్కడ కనబడడం కూడా కనబడట్లేదు. అది ప్రత్యక్షంగా ఉంది. ఏదో 2 లక్షల బాటిల్లో ఏమో తయారు చేస్తున్నారంటే అంతే నెలకి. మిగతాదంతా డ్రామా, మిగతాదంతా పాత రేట్లు, పాత వ్యవహారమే నడుస్తుంది. ఏ ధరలు తగ్గినాయి అక్కడ? ప్లస్ ఈ బెల్ట్ షాపులు, పర్మిట్ రూముల వలన రేట్లు అమ్మకాలు పెరిగినాయి. దాన్ని అప్పట్లోదేమో అబద్ధం, ఇప్పటిదేమో నిజం. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మార్చడం. ఇంకోటి, తాగబోయించడం గొప్పగా, తాగించడం గొప్పగా. ఒక ప్రభుత్వాలు మద్యాన్ని, సిగరెట్ని ప్రజలకి ఎంత దూరం చేస్తే అంత బాధ్యతాయుతత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ. అంతేగాని ఎక్కువ తాగబోయిచ్చి ఎక్కువ మంది తాగుతున్నారని చప్పట్లు కొట్టేటటువంటిది జర్నలిజం కాదు, ఎర్నలిజం కూడా కాదు, నీచత్వం అన్నటువంటిది వీళ్ళకి సిగ్గుశరం ఉంటే తెలుసుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే 2.5 రెట్లు పెరిగిన ఖర్చు, జీతాలు, పెన్షన్లు, రుణ చెల్లింపులకి రాష్ట్రాల సొమ్ములన్నీ కథం, వీటిపై 10 ఏళ్లలో భారీగా పెరిగిన వ్యయం, మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం, వీటికి రాయితీలు, గ్రాంట్లు అదనం. కాగ్ తాజా నివేదికలు వెల్లడి, దేశంలోని అన్ని రాష్ట్రాల అప్పులు ఊబిలో కూరుకుపోతున్నాయి. గత దశాబ్ద కాలంలో రాష్ట్రాల రుణభారం ఏకంగా 3 రెట్లు పెరిగిపోవడంపై కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 13-14 ఆర్థిక సంవత్సరం నాటికి 28 రాష్ట్రాల అప్పులు 17.57 లక్షల కోట్లుంటే 22-23 నాటికి 59.6 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించింది. దీంతోపాటుగా అప్పులు, రాష్ట్రాల అభివృద్ధి అవకాశాలకు ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లపై కాగ్ తాజా నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రాలు ఎక్కువగా వేతనాలు, పింఛన్లు, రుణాల వడ్డీల చెల్లింపులపై అధిక భాగం వ్యయం చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ఖర్చు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా 10 ఏళ్లలో 2.49 రెట్లు పెరిగిందని చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు, ఆయన కార్యాలయంలో పనిచేసే యువత ఫిర్యాదు, పాల్ తను వేధిస్తున్నారు, షీ టీమ్స్ని ఆశ్రయించిన బాధితురాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే వాహనాల ఫిట్నెస్ గాలికి అంటూ ఏటీఎస్ వచ్చిన ఇదే తీరు, సర్టిఫికేట్ ఫీజు విడుదలకు జనవరిలోని సీఎం ఆదేశం. మొన్నటి వరకు అమలు కానివ్వని ఓ అధికారి ఇప్పుడు సీమకు చెందిన ఓ మంత్రి మోకాలడ్డు, ఆయన అడిగినంత ఇవ్వలేక వాహనదారుల నుంచి అదనపు వసూళ్లు, చూసి చూడనట్టుగా ఎఫ్సీల జారీ, దీంతో మళ్లీ రోడ్లపైకి పాత బండ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రక్షాళన సన్నద్ధతకు ఈ నెల 30వ తేదీ డెడ్లైన్, రాష్ట్రాల సీఈఓలకు ఎన్నికల సంఘం ఆదేశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పాక్ సూపర్ పంచ్ అంటూ ఆసియా కప్ సూపర్ 4లో 6 వికెట్ల తేడాతో టీమిండియా జయకతనం, 172 పరుగుల లక్ష్యాన్ని అలవోగ్గా ఛేదించిన భారత్, బ్యాటింగ్లో అదరగొట్టిన అభిషేక్ గిల్ తిలక్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 2047 తర్వాతనే మోడీ రిటైర్మెంట్, రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు అన్నటువంటి స్టేట్మెంట్ రాజ్నాథ్ సింగ్ ఇచ్చింది, హైలైట్ చేశారు. కాకపోతే 70 ఏళ్ళు వాళ్ళు చేస్తే రైటు, మేము చేస్తే తప్ప. 70 సంవత్సరాలుగా వాళ్ళు ఈవీఎంలు హ్యాక్ చేస్తున్నారు, అప్పుడు ఏం కాలేదు, మేము చేస్తే తప్పుగా అనిపిస్తోంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు, ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు ఈవీఎంలు హ్యాక్ చేస్తున్నారు రాహుల్ గాంధీ అంటున్నారు కదా అనే ప్రశ్నకు రేఖా గుప్తా ఇలా బదిలిచ్చారు. వాళ్ళు గెలిస్తే ప్రజా తీర్పు, మేము గెలిస్తే ఇదే అన్నారు. ఆమె అన్నది ఒకటి, వీళ్ళు తెలుగులోకి ట్రాన్స్లేషన్ మరొకటి అనమాట. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్లో దిక్కుమాలిన ట్రాన్స్లేషన్ అనమాట. వాళ్ళు అంతకుముందు 70 ఏళ్ల నుంచి చేసుకొచ్చింది ఏంటి? బూత్ క్యాప్చరింగులు, లేకపోతే రిగ్గింగులు,
బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడాలు ఇట్లాంటివి చేసుకొచ్చారు. ఇటు మేము వచ్చేటప్పటికి ఈవీఎంలతో సిస్టమేటిక్గానే నడిపిస్తున్నాం కదా, ఇంతవరకు వాళ్ళు గెలుస్తూ వచ్చినప్పుడు బాగానే ఉన్నది వ్యవస్థ, ఇప్పుడు మేము వస్తే చెడిందా అని అడిగితే అంటే దాన్ని కాస్త వక్రీకరించుకుని హిందీ టు తెలుగు, హిందీ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు ఎలాగైనా మార్చుకునేటటువంటి కార్యక్రమం నడుస్తుంది మన దేశంలో. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలివిగా ఓ పక్కన తెలుగుదేశం కోసం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టు రాస్తుంది, అదే సందర్భంలో తమ వ్యక్తిగతంగా ఉన్నటువంటి వామపక్ష భావజాలంతో బీజేపీకి వ్యతిరేకంగా కథలల్లుతుంది అనడానికి సాక్ష్యం, లేదా రెచ్చగొడుతుంది ప్రజలను అనడానికి సాక్ష్యం ఇదే. దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు ఇవే.